రావణాసురుడు దేవతల చేత నేను చావను, యక్షుల చేత నేను చావను, కిన్నర, కింపురుష, గంధర్వ, నాగ ఎవడి చేత నేను చావను అని ఆయన వరం కోరుకున్నాడు. మనుషుల చేత చావు లేకుండా అని వరం అడగలేదండి. చాలామంది చెప్తారు మరిచిపోయి అడగలేదండి అని కదా. మరిచిపోయి కాదండి, మనుషుల చేత అసలు వీళ్ళని ఒక వస్తువుగా లెక్క పెట్టలేదు అని వాడి ఉద్దేశం. ఎందుకంటే మనిషిగా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదు. మనిషిగా ఉండడం అనేది మనందరం మనుషులం అని అనుకుంటున్నాం, కానీ మనిషిగా ప్రవర్తించగలగడం అనేది టూ ఏ డిఫికల్ట్ టాస్క్. చాలా కష్టం అండి అది. ఎందుకంటే ఇలాగా సహనంతో తట్టుకుని తిరిగి మళ్ళీ ఒక్కసారి వెనక్కి రావడం సాధ్యమండి? మన లోపల ఒకసారి పగ కలిగితే ఆ పగయే పట్టి 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 పీడిస్తూ ఉంటుందండి. తెలిసిన వాడికైనా, తెలియని వాడికి అది తెలిసిన వాడికి కూడా తప్పదండి. మీకు మరో సన్నివేశం చెప్తా. సీతమ్మని వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఇద్దరు బయలుదేరారండి. బయలుదేరినప్పుడు అక్కడ కొండ గుహలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు, కొండ గుహలు ఉన్నాయి. రాముడికి అప్పుడే సీతమ్మని పాపం కోల్పోయి వెతుక్కుంటూ వచ్చాడేమో, అడుగుతున్నాడు ఆయన అక్కడికి వచ్చి, హే కొండల్లారా సీతని చూశారా, హే చెట్లలారా కొండల్ని చూశారా, హే లేళ్లలారా మా సీతమ్మని చూశారా, ఇంకొక నదిని చూసి హే గోదావరి సీతమ్మని చూశావా, కనిపించిన ప్రతి వస్తువుని పట్టుకుని పాపం రాముడు అడుగుతున్నాడండి, సీతమ్మని చూశావా చూశావా అని. కొండల దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ గుహలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల పై ఎత్తులో గుహలు ఉన్నాయి. కింద నుంచి రాముడు అడుగుతున్నాడు, హే కొండల్లారా సీతమ్మని చూచారా. కొండ గుహల దగ్గరికి వచ్చి అడిగితే ఏమవుతుందండి, మళ్ళీ అనేది సౌండ్ రీవైబ్రేట్ అవుతుంది కదా అని మళ్ళీ ఆ సౌండ్ వెనక్కి తిరిగి వస్తుంది. తననే ఆ కొండలు అడుగుతున్నట్టు అనిపించిందండి. సీతమ్మని చూశారా అని అవడుగుతున్నాయి తనని అని అనిపించింది. రాముడికి కోపం వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మళ్ళీ నన్ను అడుగుతారా అంటే నన్ను ఆక్షేపిస్తున్నట్ట నువ్వు. కోపం వచ్చింది రాముడికి, తట్టుకోలేకపోయాడు.